ఎవరో ఒక ఆకాశ రామన్న లెక్క ఈ లెటర్ నాకు ఇచ్చిరండి. ఈ లెటర్ పబ్లిక్ ఇప్పుడు నేను చదువు చూపి. అవునా? ఆకాశ రామన్న కోన్ కిసే గుట్టంగా అంటే నువ్వెట్లా తీసుకుంటావు? నీకు భయం లేదా? ఎవడో ఆకాశ రామన్న ఇస్తే నువ్వేవాడా తీసుకోనికే? ఎవడో ఇచ్చిండు గోసంగాడు, నేను ఇస్తే తీసుకుంటావా అంటున్నా. మంచిగా ప్రిపేర్ అయ్యి డైరెక్ట్ ఆగు, నువ్వు ఆగు అంటున్నా. ఇక మాట్లాడే ఎవరిని మాట్లాడాడు, నువ్వు ఆగు. బట్ తెగిడ్చి ఉంటాడు. ఇక మామూలుగా ఒక వెల్ ప్రిపేర్డ్ అయ్యి వెల్ ట్రైన్డ్ ఆయన తెగిడ్చినోడు ఏం చేస్తాడంటే వాడు ఎంతకు పడితే ఆడు సావనికి రాడే, సంపనికి రాడే. నాకు లెటర్ వచ్చింది, ఇచ్చిన అన్న తీసుకోండి అంటే లెటర్ చెప్పేది వినో అంటాడు. ఇక మనోడు ఇట్లా అరుస్తాడుగా, చెప్పేది వినో. ఇట్లా మన ఎగబడుతుంటాడు. అంటే ఇంత అద్దుభయం లేని బరి తెగింపు మంచినట్టు మనసులో ఏం మాట్లాడాలి? వినడంటే ఫస్ట్ నువ్వు ఇవ్వని వీధికి అంటే మరి ఏమనుకుంటాడో మనోడు నాకేం అర్థం కాదు. ఏం జరుగుతుందో నాకేం అర్థమైతలేదు. ఆగు, ఒక్కరిని కాదు, నువ్వు ఎవరు టీవీ షోలో పోతే అవి ఎగబడతావు మనోడు. వీటన్నిటి గురించి వదిలిపెట్టేమో మీరు 3 కోట్ల గురించి అన్నారు, వాళ్ళకు అందరికి ఇబ్బందులు పడతాయని చెప్తారు. అవునరా బాబు, 3 కోట్ల గురించి అనే కదా. మరి దేని గురించి మాట్లాడుతున్నావు? 3 కోట్ల గురించి కాబట్టి దేనికోసం మాట్లాడుతున్నావు నువ్వు అంటున్నా. దేనికి కుట్ర ఏముంది కాంగ్రెస్ అది చెప్పు. ఇవాళ వాళ్ళందరూ వచ్చి ప్రెస్ మీట్ పెట్టి 3 కోట్లు కాదురా, మా తాన లేవురా, మీరు ఉరి పెట్టుకొని సాగాలి. అలా చూసిన తర్వాత వాళ్ళ అన్న మాటలు చూసిన తర్వాత మీరు మనుషులే అయితే మళ్ళీ 3 కోట్లు కాదు మళ్ళీ ఇంకోటి అంట. ప్రభుత్వం మీద నువ్వు చేసి ఇప్పుడు ఆరోపణ చేస్తున్నావు కదా, ఒకటి 10 మాటలు ఎందుకు? ప్రభుత్వము పోస్టులు 3 కోట్ల ఒకటి. ఇప్పుడు క్వశ్చన్ పేపర్ లీక్ అయిందంటే అర్థమైంది అమ్ముకున్నట్టు కదా. అమ్ముకున్నదా అమ్ముకోలేదా? అమ్ముకున్నట్టు మీకు కనబడితే అలా కుటుంబాలను పరిశీలన చేస్తారా మీరు? ఇవాళ వచ్చింది కదా, ఇవాళ వీళ్ళు వచ్చారు కదా, సోమాజ్ కూడా వచ్చారు కదా ప్రెస్ క్లబ్ లకు. వాళ్ళ దానికి పోయి చూడపోయారు. వాళ్ళు పోస్టులు ఉన్నోళ్ళా కొనోళ్ళా? మీకు అర్థం కావాలి. ప్రాణత్యాగాలు చేసి ఉద్యమాలు చేసి ఉర్రుత రూపినాడు అంటే ఇంత బరితెగింపు బ్యాచ్ నేను చూడలే. అది మామూలు బరితెగింపు కాదు అన్న. ఒక 20 మందిలో నెంబర్ 1 మనోడు మాట్లాడతాను. నెక్స్ట్ వీళ్ళు అడ్వకేట్ లో చేంజ్ చెప్పేటోళ్ళు తెలుసా? వీళ్ళు రోజు తిరుగుతున్నారండి, వీళ్ళు పొలిటికల్ ఇన్క్లినేషన్ అని చెప్తారు. అందుకే అచ్చోటి తిరుగుతలేరు అంటే నువ్వు అడ్వకేట్లు ఏం చెప్తారో, కోర్టు ఏం చెప్తుందో, ప్రభుత్వం ఏం చేస్తుందో, మేము పొద్దుగాల ఏం తింటామో, మేము ఎన్ని గంటలకు నిద్రపోతామో, ఎప్పుడు వంతామో, ఏమరుగుతుందో మొత్తం చెప్తారు. తమ్ముడే ఏం రక్తి కట్టిస్తారు ఏం కథ. ఇవాళ ప్రెస్ క్లబ్ లో ఆ ప్రెస్ క్లబ్ లో ప్లాన్ అంట. ఏం ప్లాను? అదే వాళ్ళు కూడా ఫేక్ అంటారు. లేకుంటే ఆ ప్రెస్ క్లబ్ లో వచ్చిన ర్యాంకర్లు కూడా చదివే రాదని చెప్పి రాదు. ఎవరైతే ఉద్యోగాలు కొట్టిరో, ఎవరైతే జాబులు కొట్టిరో పేద వర్గాల నుంచి వాళ్ళ తల్లులు ఏడుస్తూ ఉంటే, వాళ్ళ తండ్రులు ఏడుస్తూ ఉంటే వాళ్ళ కష్టం చూసి ఒక ఆయన ఫోటోలు తీసుకొచ్చాడు. మా చచ్చిపోయిన అమ్మమ్మ, మా చచ్చిపోయిన తాత, మా చచ్చిపోయిన నాన్న, మా చచ్చిపోయిన అమ్మ, ఈ ముగ్గుట్లో నేను అర్పణను, నేను అన్నాను. ఒక హాస్టల్లో పెరిగినా నాకేవాడు ఇచ్చాడు 3 కోట్లు చెప్పాలన్నాడు. నేనేమంటే ఏం చెప్పాలనుకుంటారు మీరు ఖచ్చితంగా చెప్పండి. టోటల్ ఉద్యోగాలు అమ్ముకురా, 10 ఉద్యోగాలు అమ్ముకురా, ఏం జరుగుతుంది చెప్పాలి. 133 ఈకెళ్ళి 3 4 10 మంది ఎక్కడికి వెళ్ళొచ్చు. రోడ్డు మీద గాడిది ఏ క్వశ్చన్ అని దాని సందమే తప్ప ఏం సందం లేదు. ఇలా 100% ఇది కాంగ్రెస్ వదిలిన బాణమే నేను చెప్తున్నా. ఏమంటున్నా అంటే నేను ఏం చెప్తున్నా మీకంటే నంబర్ 1 ఒక 10-15 మంది విద్యార్థులను రెచ్చగొట్టే అంటే ఎట్లా మాట్లాడతారంటే వీళ్ళతో ఎవరు గెలవరుగా. సమాజం ఏమనుకోవాలంటే ప్రభుత్వం మొత్తం తప్పులు చేస్తుంది, అమ్ముకుంటుంది, మోసం చేస్తుంది అనుకొని ఇలా మాటలు పట్టి తెలవచ్చు. అంటే అందులో ఒక 10-20 మంది నెంబర్ 1 అంటే ఈ మాటలు మాట్లాడి వీళ్ళు ఎట్లా పోతారు అనుకున్నావు? తెగిడిచి గాంధీ భవన్లోకి పోతారు. ఏ మినిస్టర్ కాదు, తీర్మానం మీటింగ్ కొడితే వాళ్ళు బీసీలు అని తెలుసు, వాళ్ళ దాంట్లోకే రూపుతారు. ఎందుకు? వాళ్ళ అల్ల ఎవరైనా కొట్టామనుకో దాన్ని రాద్ధాంతం చేసి దాన్ని దేశవ్యాప్తంగా వైరజాతం సస్యదత్తం భత్యం అని తొచ్చుకుపోతారు. ఎమ్మెల్యేలు, మినిస్టర్లు ఏడికి పడితే వాడికి పోతూనే ఉంటారు. అంటే అందులో మా తమ్ముడు పేరు నాకు మతలేదు కానీ గుర్తులేదు కానీ మనోడు నెంబర్ 1. ఇక మంచిగా ప్రిపేర్ అయ్యి డైరెక్ట్ ఆగు, నువ్వు ఆగు అంటున్నా. ఇక మాట్లాడే ఎవరిని మాట్లాడాడు, నువ్వు ఆగు. బట్ తెగిడ్చి ఉంటాడు. ఇక మామూలుగా ఒక వెల్ ప్రిపేర్డ్ అయ్యి వెల్ ట్రైన్డ్ ఆయన తెగిడ్చినోడు ఏం చేస్తాడంటే వాడు ఎంతకు పడితే ఆడు సావనికి రాడే, సంపనికి రాడే. అలాంటిగా తయారైనవాడు మనవాడు ఏం చేస్తాడంటే నువ్వు ఎట్లా విరుచుకుపడతాడంటే మామూలు కాదు. అద్దు భయం ఏం లేదు అంటున్నా. అద్దు లేదు, భయం లేదు. నువ్వేమన్నా కానీ సచ్చుడా సంపుడా మీదికి పోతాడుగా. నువ్వు గాంధీ భవన్ లెక్కలేదు, నువ్వు రేవంత్ రెడ్డి ఇంటికి పోమా ఏడికన్నా పోలీసులు లేకపోతే డైరెక్ట్ ఇంట్లోకి పోయి మాట్లాడతాడు. ఏంటంటే బదలాం చేయాలనుకుంటే వెల్ ట్రైన్డ్. ఇప్పుడు మన ఇంక నేను వేరే వాళ్ళతో పోల్చొద్దు అనుకుంటున్నాను. ఎందుకంటే మనోళ్ళు కాబట్టి, మన తమ్ముళ్ళు కాబట్టి అది అంత మంచిది కాదనే విధానం చెప్తే ఇప్పుడు చూడు ఎట్లా చాకచక్యంగా రక్తి కట్టిస్తాడు. రియల్గా అంత ఎంత మంచోళ్ళు ఆయన నిజమే కదా అనాలి మనం. ఆధారం ఉంది. మేము మన కాడ గ్రూప్ 1 మీద ఇన్ని ఆధారాలు పెట్టుకొని తిరిగేటప్పుడు ఎవరో ఒక ఆకాశ రామన్న లెక్క ఈ లెటర్ నాకు ఇచ్చిరండి. ఈ లెటర్ పబ్లిక్ ఇప్పుడు నేను చదువు చూపి. అవునా? ఆకాశ రామన్న కోన్ కిసే గుట్టంగా అంటే నువ్వెట్లా తీసుకుంటావు? నీకు భయం లేదా? నీకు తిండి ఎక్కువైందా?
ఎవడో ఆకాశ రామాన్ని ఇస్తే నువ్వెవడా తీసుకోనికే? ఎవడో ఇచ్చిండు గోసంగాడు, నేను ఇస్తావు తీసుకుంటావా? నేను ఇస్తే తీసుకుంటావా అంటున్నా. ఆకాశ రామాన్ని ఈయనకు పిలిచి ఇచ్చిందట. దా మరి నేను ఫోన్ చేస్తారా, ఏడుకొస్తావు? ఆకాశ రామాన్ని లెక్క ఇచ్చినట గోసిగానికి. ఆకాశ రామన్న లెటర్ ఇచ్చి ఫోన్ చేస్తే తీసుకుంటావు సన్నాసి నువ్వు? అంటే నువ్వు మొత్తాన్ని టేకేదారువా? రాష్ట్రం మొత్తానికి, రాష్ట్రం మొత్తం ప్రభుత్వాన్ని అల్లంకొల్లం చేస్తున్నారు ఏంది? నీకు ఆకాశ రామన్న ప్రభుత్వం తెచ్చి ఈయన ఎట్లా కథలు ఆకాశ రామన్న లెటర్ ఇచ్చాడు. లెటర్ ఇస్తే నువ్వు ఏది ఇస్తే తీసుకుంటావా? ఆకాశ రామన్న ఏది ఇస్తే తీసుకుంటావా? చూడు ఏం చెప్తారు ఇప్పుడు మనోడు. ఇందులో 3 కోట్లని మీరే చదవండి. భరత్ చదవండి. లింక్ ఉన్నది కాదు, అట్ట కాదు. ఆకాశ రామన్న లెటర్ లింక్ ఉన్నది. నీకెట్లా తెలుసు? నీకెట్లా తెలుసు అంటున్నా. ఏ లింక్ లో పెడితే ఆ లింక్ తీసుకుంటావా నువ్వు? దీనికి లింక్ నాది. చెప్పు ఇక. ముఖ్యమైన సమాచారం, ఇటీవల జరిగిన టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల్లో ప్రశ్న పత్రాలు లీక్ అవ్వడం జరిగింది. అక్టోబర్ 21వ తేదీ సోమవారం మొదటి పరీక్ష ఇంగ్లీష్. కానీ నా మిత్రుడు అక్టోబర్ 19వ తేదీన ఇంగ్లీష్ పరీక్ష పేపర్ ను నాకు చూపించడం జరిగింది. మొదట నేను నమ్మలేదు, కానీ అక్టోబర్ 21వ తేదీన పరీక్ష పేపర్ చూసి కంగు తిన్నాను. అదే పేపర్ 2 రోజుల ముందు చూడడం, అదే పేపర్ రావడం, అప్పుడు అర్థమైంది టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ప్రశ్న పత్రాలు లీక్ అయ్యాయని తెలిసింది. ఇంగ్లీష్ పేపర్ తర్వాత నా మిత్రుడు నన్ను కూడా ప్రశ్న పత్రాలు కొనమని చెప్పాడు. దీనికోసం 3 కోట్ల రూపాయలు కావాలని అడిగారు. నేను ఒప్పుకోలేదు, కానీ వాళ్ళు గ్రూప్ మాత్రం డబ్బులు ఖర్చు చేసి ఇన్ని ప్రశ్న పత్రాలు కొన్నారు. ఈ కుంభకోణంలో టీజీపీఎస్సీ ప్రభుత్వం పెద్దల హస్తం ఉంది. నాకు తెలిసిన మిత్రుడు 500. సరే ఇది నిజం అనుకున్నాను అనుకో. ఎవడైతే నీకు ఫోన్ చేసిండు వాడి నెంబర్ ఉంది కదా, ఆ రాసిండు కదా. ఇలా గ్రూప్ 1 జాబులు వచ్చిన ఎవరైతే పడిపోయాలి నిలబడి కూర్చున్నాడు. పోటీ పెడదాం వాళ్ళకు. ఇక చెప్తాడు, ఇక వినండి మనోడు. ఎంత 5 మార్కులు పొంది ఒక హాల్ టికెట్ నెంబర్ ఇచ్చిన మల్టీ జోన్ 2. ఇది ఇలా చాలా మంది ముందే ప్రశ్న పత్రాలు కొని 500 పైన మార్కులు టాప్ ర్యాంకులు తెచ్చుకున్నారు. ఒక నిమిషం, ఇక్కడ మీరు చెప్పిన దానిలో ప్రశ్న పత్రాలు ముందే కొంటే మొత్తం హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత బదులు అదే రోజు బయట పెడతాయి. అదే మేము చెప్తున్నాం సార్. ఇది ఎట్లుంటది సార్ అంటే, వీళ్ళు ఇది మాకు ఇచ్చిర్రు, కానీ ఇది నేను వచ్చి కనుక బయటికి ఇదే ప్రెస్ మీట్, ఇది ఇప్పుడు నేను రాసింది కాదు కదా, వాళ్ళు వచ్చింది కదా యాన్యువల్ పెట్టి ఇచ్చారు కదా. నా హాస్టల్ పక్కన ఒక ఐరన్ బాక్స్ ఇచ్చారంట. ఐరన్ బాక్స్ కూడా తాను ఇచ్చి హాస్టల్ నువ్వు ఇచ్చింది కదా అని ఎట్లా ప్రూఫ్? ఇది ఎట్లా నమ్మాలి? ఇక చూడు, ఇక చెప్తారు చూడు ఎట్లా అడుగుతారు. షాప్ ఉంటే ఆ షాప్ లో ఇచ్చేసి నాకు ఫోన్ చేసి నాకు లెటర్ వచ్చింది, ఇచ్చిన వల్ల తీసుకోండి అంటే లెటర్ తీసుకున్నాను. చెప్పేది విను అంటాడు. ఇక మనోడు ఇట్లా అరుస్తాడు. ఇక చెప్పేది విను. ఇట్లా మన ఎగబడుతుంటాడు. అంటే ఇంత అద్దుభయం లేని బరి తెగింపుని మంచినట్టు మనసులో ఏం మాట్లాడాలి? వినడంటే ఫస్ట్ నువ్వు ఇవ్వని మీదికి అంటే మరి ఏమనుకుంటాడో మనోడు నాకేం అర్థం కాదు. ఏంది ఇది? ఇట్లా మనం సంకల్ చాపుతాడు. అయితే ఈయన పేర్లు వచ్చిన దాని మీద నా పేరు లేదు. ఐరన్ షాప్ కడిచి నాకు ఫోన్ చేసిరంట. ఎందుకు? నీకు వచ్చి ఎన్నిక భయపడ్డట్టుంది. అయితే నువ్వు లెటర్ ఇస్తే తీసుకున్నావు, ఫోన్ చేస్తే ఐరన్ షాప్ కార్డు ఇచ్చి తీసుకున్నావు. ఏడిచ్చి తీసుకుంటావా? అమ్మా చెప్తాడు ఈ కథ చెప్పి. చెప్పేది ఆగో ఇట్లా ఇదేం బరి తెగింపు? ఏంది అంటున్నా? ఏం జరుగుతుందో నాకేం అర్థమవుతలేదు. ఆగు, ఒక్కరిని కాదు, నువ్వు ఎవరు టీవీ షోలో పోతే అవి ఎగబడతావు మనోడు. చూడు మరిగా వాయబ్బో, నేనైతే నిజంగా ఆశ్చర్యపోతా ఉన్నా. చెప్తాముడు చెప్పేదినా? అదో మీరు మాట్లాడదు అంతే, చెప్పేది వినాలి అంతే. ఆయన చెప్పేది వినాలే. ఇది కథ ప్రభుత్వము రాసి పంపించింది. రాసి ఆకాశ రామన్న పంపించిండు, నేను తీసుకున్నా, నేనే పీకుడు గారిని. ఈయన మీద కుట్ర చెప్తారు, కుట్ర చేస్తారు. ఇక చెప్పేది వినాలే.
ఏం చెప్తారు? ఆవేశం పడితే కాదు, ఆవేశం కాదండి. మాకు ఆవేశం వస్తుంది. నాకండి, నేను నన్ను చెప్పనీయండి. చెప్పండి. ఏమైందంటే మేము మెస్ చేసి బయటకు వెళ్ళిపోయినాం. Message. ఒక అబ్బాయి వచ్చి అక్కడ ఇచ్చేసి ఫోన్ చేసి మీకు ఒక లెటర్ అక్కడ ఇచ్చినాము, ఇట్లా సో అండ్ సో లెటర్ అని చెప్పిండు. మేము వెళ్ళి లెటర్ తీసుకున్నాక ఇందులో కంటెంట్ చదివినాం. అంతకుముందు కూడా కొంతమందికి ఇచ్చారు. ఇది ఏం జరుగుతుందంటే అప్పుడు గ్రూప్ 1 మెయిన్స్ మీద చాలా సీరియస్ గా నడుస్తున్నది మూమెంట్. ఇవన్నీ మేము తీసుకొని పోతున్న క్రమంలో చాలా చర్చ జరిగేసి కోర్టు కేసులు ఫైల్ అయ్యి కేసుల్ని యాక్సెప్ట్ చేస్తున్నది కోర్టు. ఆ క్రమంలో గనక ఇది ఆధారాలు లేకుండా మేము ఇట్లని ఒకటేసారి వచ్చి లీక్ అని అన్నగానే ఏం చేసేటోళ్ళం? అంటే కోర్టు ఏ కేసు అయినా యాక్సెప్ట్ చేస్తుంది. కోర్టు అనేది ఒక పరిశీలన యాక్సెప్ట్ చేస్తుంది. కోర్టు యాక్సెప్ట్ చేసి విద్యార్థులకు మళ్ళీ పెడితే తప్పలేదని కోర్టు ఒక అందరికి న్యాయం జరగాలని చూసేటువంటి వ్యవహారం. నీ యొక్క బాధను నీ అబద్ధాలను చెప్పినప్పుడు అది కూడా చూసి ఉంటుంది. ఆ కోర్టు ఏం చెప్పింది ఏం కథ అనేది పక్కన పెట్టేద్దాం. కానీ ప్రభుత్వం మీద మీరు నువ్వు చేసి ఇప్పుడు ఆరోపణ చేస్తున్నావు కదా, ఒకటి 10 మాటలు ఎందుకు? ప్రభుత్వము పోస్టులు 3 కోట్లకు ఒకటి అమ్ముకున్నదా? 3 కోట్ల ఒకటి. ఇప్పుడు క్వశ్చన్ పేపర్ లీక్ అయిందంటే అర్థమైంది అమ్ముకున్నట్టే కదా. అమ్ముకున్నదా అమ్ముకోలేదా? అమ్ముకున్నట్టు మీకు కనబడితే అలా కుటుంబాలను పరిశీలన చేస్తారా మీరు? ఇవాళ వచ్చింది కదా, ఇవాళ వీళ్ళు వచ్చారు కదా, సోమాజ్ కూడా వచ్చారు కదా ప్రెస్ క్లబ్లకు. వాళ్ళ దానికి పోయి చూడపోయారు. వాళ్ళు పోస్టులు కొనోళ్ళా మీకు అర్థం కావాలి. నేనేమన్నంటే వీళ్ళు ఎలాంటి దాన్నైనా నువ్వు తలకాయ ఘోషిస్తే పుచ్చపండాన్ని నమ్మిస్తారు వీళ్ళు. మామూలు నిపుణులు కాదు. తెలంగాణ ఉద్యమంలో కూడా అమరులైన వాళ్ళు ఉన్నారు, త్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు, ప్రాణత్యాగాలు చేసి ఉద్యమాలు చేసి ఉర్రుతలుపిన అంటే ఇంత బరితెగింపు బ్యాచ్ను నేను చూడలే. అది మామూలు బరితెగింపు కాదు అన్న. ఒక 20 మందిలో నెంబర్ 1 మనోడు మాట్లాడతాను. 2-3 మహిళలు, 20 మందిలో ఒక 5 మంది మెయిన్లో ఉంటారు. నువ్వు దేనికైనా సిద్ధమే. అయితే ఎమ్మెల్యే నువ్వు ఏడికైనా అపోజితానికి పోతావు అంటున్నా. పోతే ఎవరైనా కొడితేనేమో మొత్తం పెద్ద ఎత్తున మీడియా వీళ్ళదే, మొత్తం మీడియాకి ముందే చెప్తారు. వీళ్ళు వెనుకనే ఉంటుంది మీడియా. ఎక్కడ పిల్ల పిసుకమన్నా వీళ్ళే ఉంటారు. అంటే ఎంత ట్రైనింగ్ తోటి ఎంత ట్రైన్డ్ అయి ఉన్నారు వీళ్ళంటే, ఏ ట్రైన్ మ్యాన్ అండ్ మైండ్ నెవర్ కమిట్ మిస్టేక్ అనక ప్రభుత్వాన్ని ఒక ఆట ఆడుకుంటారు వీళ్ళు. ఇది మామూలు కాదు. నేను ఏమంటున్నా అంటే ప్రభుత్వం ఉన్న పరిస్థితుల్లో మంచి పని విద్యార్థులకు చేయడం లోపల అది లేదు. కాకపోతే వీళ్ళ యొక్క బెదిరింపులు, వీళ్ళ యొక్క విధానాలు చూసిన తర్వాత నేను నిజంగా ఆశ్చర్యపోతా ఉన్నా. ఈ స్థాయిలో ఈ ఏజ్లో ఏంటి బెదిరింపులు? ఎవరిని బెదిరిస్తున్నారు? ఎందుకు బెదిరిస్తున్నారు? ఏం కారణం? ఎవడు వీళ్ళకి బానిస ఉన్నాడు? ఏం జరుగుతుందో అర్థం కాదు. నువ్వు ఎవరి మీదకంటే వాళ్ళ మీదకే పోతా ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పక ముందే వీళ్ళు ఇట్లా అంటున్నారు. ఇప్పుడు ఏమనేటోళ్ళు ఎవరు నేను నాకు లెటర్ వచ్చిందంట, ఇది నాకు ఒక లెటర్ ఇచ్చారు, వచ్చిందంటే పోస్టర్ అనుకుంటున్నా. నాకు లెటర్ ఇచ్చిర్రు, దాని ద్వారా అన్నామంటే ఎవరు అన్నారు మొత్తం మీరే కావాలని చేస్తున్నారు, మా మీద కేసులు వేసి మాకు బెయిల్ వచ్చేటప్పుడు కూడా మా మీద కండిషనల్ గ్రూప్ 1 మీద మాట్లాడకుండా చేసేటటువంటి ఒక కుట్ర కోణం చేశారు. అంటే నీకు ముందే తెలుసు అంటే కుట్రను కూడా ముందే పసిగట్టాడు. ప్రభుత్వం కుట్రను చేస్తే కుట్రను కూడా పసిగట్టినాయి మనోడు. ఈ మేధావితనాన్ని ఒప్పుకోవచ్చు. ఇంత గొప్ప మేధావితనం కుట్ర చేసిరు, కుట్ర కోణం ఉందంట ఇది ప్రభుత్వం. ఈయన పేపర్ అంటే చదువుతాడు, పేపర్ చదివి ఇట్లా వచ్చిందని చెప్తే కేసు ఎక్కుతుంది. ఇక కేసు ఎక్కితే ఇక బెయిల్ వస్తుందంటే ఏదో చెప్తున్నాడు. ఇక అంటే నువ్వు పేపర్ చదివితే ఇట్లా వచ్చిందంటే అది బెయిల్ రాదా? మర్డర్ రాదు. అబ్బబ్బబ్బబ్బబ్బ ఏం రక్తి కట్టిస్తాం తమ్మి. జడ్జిమెంట్ వచ్చి 222 పేజీలతోటి జడ్జిమెంట్ వచ్చి మేము ప్రతిరోజు తిరిగి మేము ఏదైతే చెప్పినా వాటిని అన్నిటిని ఇలా కోట్ చేసి ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయని చెప్పారు. అంటే లాస్ట్ ఏం చెప్పిందంటే మేము ఏం చెప్పినామో అదే జరిగింది. ఇలా రఘుతాన కూడా ఇంకోటి మాట్లాడే ఇలా అందరూ వచ్చి మేము చేసింది మీరు కాదురా నేను చేసింది అని చెప్తున్నాడు. ఓకే అఫ్ కోర్స్ అది మీకు పర్సనల్. అంటే మీ దాంట్లో కూడా కొంచెం ఉన్నట్టు లుకలుకలు ఉన్నట్టే ఉన్నాయి తమ్మి. గ్రూపులలో లుకలుకలు ఉన్నాయి కానీ తమ్ముడు నేనే నెంబర్ 1 చెప్పుకుంటూ నిజంగా కూడా కష్టపడ్డా కానీ మంచిగానే ఉండదు అంత కథ. అయితే ఏం చెప్పింది మొత్తం ఏం చెప్పితే కోటిన్నదట చెప్తామే. ప్రతిరోజు కేసులో చుట్టూ తిరిగింది అన్ని చేసింది మేమే. ఆ రోజు మేము పిటిషనర్ కుంటే వీళ్ళు కూడా అంటారు నెక్స్ట్ వీళ్ళు అడ్వకేట్ లో చేంజ్ చెప్పేటోళ్ళు తెలుసా. వీళ్ళు రోజు తిరుగుతున్నారండి, వీళ్ళు పొలిటికల్ ఇంక్లినేషన్ అని చెప్తారు. అందుకే మేము తిరగలేదు. అంటే నువ్వు అడ్వకేట్లు ఏం చెప్తారో, కోర్టు ఏం చెప్తుందో, ప్రభుత్వం ఏం చేస్తుందో, మేము పొద్దుగాల ఏం తింటామో, మేము ఎన్ని గంటలకు నిద్రపోతామో, ఎప్పుడు వంతామో, ఏమరుగుతుందో మొత్తం చెప్తారు తమ్ముడే.
బబ్బ ఏముందా, ఏం రక్తి కట్టిస్తారు, ఏం కథ వారవ్వా. ఇప్పుడు ఇంత మంచి జడ్జిమెంట్ వచ్చినాక ఇలా ఇన్ని ఇర్రెగ్యులారిటీస్ జరిగినాయి, ఇంటిగ్రిటీ లేదని చెప్పి వాళ్ళు రాసినాక దీనిని ప్రతి ఊర్లోకి ప్రతి నిరుద్యోగ చర్చ పోకుండా G29 మీద చర్చ జరగకుండా ఇంకా కేసు అనేటటువంటి ఒక మొదటి దశలో నేను ఏమంటున్నా అంటే కొట్లాడండి. ఇప్పుడు G55 మీద ఎవరు పోయారు? G29 కారణం ఎవరు? బీఆర్ఎస్ కదా కోర్టుకుపోయింది. 55 జీవో మీద కోర్టుకుపోయింది బీఆర్ఎస్ కదా. అప్పుడు ఏం చేసిరు మరి? సరే G29 మీద కొట్లాడే దానికి అర్థం లేదు, కానీ ప్రభుత్వాన్ని ఇంత పెద్ద ఎత్తున మీరు జాబులు అమ్ముకున్నదంటూ మీరు చేసినటువంటి ఆరోపణలు ఎంత తీవ్రంగా ఉంటుంది, ప్రభుత్వం మీద ఎంత పడుతుంది అనేది మీరు ఆలోచిస్తురా? కనీసం ఆలోచించాలి కదా. ఇవాళ ప్రెస్ క్లబ్లో ఆ ప్రెస్ క్లబ్లో ప్లాన్ అంట. ఏం ప్లాను? అదే వాళ్ళు కూడా ఫేక్ అండర్ లేకుంటే ఆ ప్రెస్ క్లబ్లో వచ్చిన ర్యాంకర్లు కూడా చదివే రాదని చెప్పు రాదు. వాళ్ళని వీళ్ళని క్వశ్చన్ పెట్టాలి. వాళ్ళ 20 క్వశ్చన్లు వీళ్ళ క్వశ్చన్ తయారు చేసుకొని వీళ్ళ చదివేందో వాళ్ళ చదివేందో తేలిపోతుంది. మామూలు రచ్చకెత్తలేరా మీరు? అంశాలు అలానే ఉన్నాయి. G29 సుప్రీంకోర్టులో అడ్మిట్ అవుతుంది, G29 స్టక్ డౌన్ అవుతుంది, నోటిఫికేషన్ రద్దు అవుతుంది, మళ్ళీ ప్రిలిమ్స్ నుంచి పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. రాని నేను ఏమంటున్నా అంటే G29 విషయం ఉంది కదా, అవుంది కదా, దాని మీద పోరాటం చేయండి, మిమ్మల్ని ఎవ్వరేమనరు. కానీ ఎవరైతే ఉద్యోగాలు కొట్టిరో, ఎవరైతే జాబులు కొట్టిరో, పేద వర్గాల నుంచి వాళ్ళ తల్లులు ఏడుస్తూ ఉంటే, వాళ్ళ తండ్రులు ఏడుస్తూ ఉంటే, వాళ్ళ కష్టం చూసి ఒక ఆయన ఫోటోలు తీసుకొచ్చాడు. మా చచ్చిపోయిన అమ్మమ్మ, మా చచ్చిపోయిన తాత, మా చచ్చిపోయిన నాన్న, మా చచ్చిపోయిన అమ్మ, ఈ ముగ్గుట్లో నేను అర్పణను, నేను అన్నాను ఒక హాస్టల్లో పెరిగినా, నాకే ఓడిచ్చాడు 3 కోట్లు చెప్పాలన్నాడు. నిజంగా ఒక మామూలుగా కాలే. అక్కడ చూసిన తర్వాత చాలామంది గుండెలు తరుక్కుపోయినాయి. రియల్ టాలెంటెడ్ నిజంగా ఇవాళ ప్రెస్ క్లబ్లో వచ్చినటువంటి వాళ్ళ యొక్క గ్రూపులో ర్యాంకులు సాధించిన వాళ్ళ మాటలు విన్న తర్వాత, వాళ్ళ టాలెంట్ చూసిన తర్వాత, ఎస్ రేవంత్ రెడ్డి ఎక్కడ తప్పు చేయలేదు. ద రియల్ తెలంగాణలో ఉన్నటువంటి హార్డ్ వర్కర్లు, దమ్మున్నోడు, సబ్జెక్ట్ ఉన్నాడే జాబులు కొట్టుడని నాకు అనిపించింది, తెలంగాణలో ఉన్న అందరికీ అనిపించింది. ఎక్సలెంట్ అనిపించింది నాకు వాళ్ళు మాట్లాడినప్పుడు. వాళ్ళకి చూపిస్తాం మీకు వీడియోలు, కానీ తమ్ముని యొక్క ఆవేశం మీకు తెలవాలి. ఒక దొంగల్ని వదిలి ఆ దొంగల ద్వారా చేస్తారు. ఆ దొంగలు ఎవరు అంటున్నారో మీరు చెప్పండి. ఏ నాన్న మేము మీడియాలో చెప్తాను. నేను ఒక మాట, మీ దగ్గర కాంక్రీట్ ఎవిడెన్స్ ఉంటే, ఇప్పుడు ఈ లెటర్ మీరు ఉంది అంటాడు. ఎగ్జామ్ జరిగిన మరుసటి రోజు చెప్తే గనక సాంక్టిటీ ఉంటుంది. అందుకే కదా సార్ ఇప్పుడు బీఆర్ఎస్ లో లీకేజ్ జరిగిందంటే ఎగ్జామ్ కాకముందే అది బయటపడింది. కరెక్ట్ గా సార్ మీరు అన్నది. మొత్తం ప్రాసెస్ అయిన తర్వాత అదే ఇప్పుడు మమ్మల్ని జైలు వేస్తారు అంటే వాళ్ళు అక్కడ వేయలేదు. మేము ఇట్లా ఇప్పుడు మేము కోర్టుకు పోయి చేసుకున్నాం, మాకు ఆ క్వశ్చన్ పేపర్ అవన్నీ ముందు వేస్తే మమ్మల్ని జైల్లో పెడతారని ఏదో ఒకటి చెప్తారు. ఇక స్టార్టింగ్ అప్పుడే చెప్పాలి, కానీ అప్పుడు చెప్తే మమ్మల్ని జైల్లో పెడతారు, మమ్మల్ని అది చేస్తారని చెప్పాలి. చెప్తాడు. దాంట్లో స్టూడియోలో డిబేట్ జరిగినా గానీ ఎప్పుడన్నా అమ్ముకున్నారు ఇదని మేము చెప్పినావా? మేము చెప్పలే. ఇప్పుడు చెప్పిన వాళ్ళు అంతే. మరి మీ అశోక్ సార్ ఏం చెప్తున్నాడు? సార్ మార్చి 10కే వీళ్ళు ఇచ్చారు రిజల్ట్, మార్చి 30కే ఇచ్చారు. తీవ్రంగా జరుగుతున్నప్పుడు ఇది 100% ఈ రోజు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు మీ తల్లిదండ్రులతో మీటింగ్ పెడతారంటారు. మనోడు మాట మార్చండు. నిన్న మొన్నటి దాకా ఇలా టీం అంతా కలిసి అమ్ముకుందా అన్నారు. చామల కిరణ్ కుమార్ రెడ్డి తల్లిదండ్రులతో మీటింగ్ పెడతా అంటే మీటింగ్ పెట్టి తప్ప ఇట్లా వాస్తవం చూపిస్తే మీ అబద్ధాలను తట్టుకోలేక మీ యొక్క దౌర్జన్యాన్ని, మీ అహంకారపూరితమైన మాటల్ని చూస్తే విద్యార్థులు మీకు ప్రభుత్వం లెక్కలేదు, పోలీసులు లెక్కలేదు, రాజ్యాంగం లెక్కలేదు, ఏమైనా మాట్లాడతారు, ఎంతకైనా తెగిస్తారు, ఎవరినైనా ఎదిరిస్తారు. ఏం చేయాలి ప్రభుత్వం? ఏం చేయాలి ప్రభుత్వం అన్న? ఏమన్నా అంటే ప్రభుత్వానికి పెద్ద ఎత్తున మచ్చదేనికే మీడియా రెడీగా ఉంది, ₹1,00,00,000 దోసిన ప్రభుత్వ ప్రతిపక్షం రెడీగా ఉంది. బట్ట గాల్చి మీరు రాళ్ళు తీసుకొని ఐఏఎస్ల మీద లగచర్ల కొట్లు కొడితే కార్లకి ఇతలకే అతనికి వెళ్తున్నాయి రాళ్ళు. మీరు ఆఫీసర్లు అయినా గట్ల కొట్టారన్నా? దాన్ని కూడా మీరే సమర్థించుకుంటారు. ఇదంతా తప్పుదో పట్టేయడానికి కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నటువంటి కుట్ర. కాంగ్రెస్ కుట్రలో భాగం ఈ జడ్జిమెంట్ ఆగం చేయాలా పిల్లలు. కాంగ్రెస్ మళ్ళీ ఇప్పుడు మేము ఉద్యోగాలు అమ్ముకోలే అన్నాడు. అన్ని కుట్రలే. మనోడు మామూలు శైలకాడు కాడు అంటున్నా. అనుకుంటాడు ఏమనుకుంటాడు అంటే 100 ఏనుగులు తిన్న రాబందు ఒక గాలి వానకు కూలిపోతుంది. మీరు
అధిక హుషారు చేయబోయి అత్యధికం చేయబోయి ఎన్నో ఒక తాన మాత్రం మీరు ప్రజలతోనే అవమానపడ తమ్ముడు. ప్రజల ముందు బొక్కబోర్లు పడతారు, అప్పుడు ప్రజలు ఉంచుతారు. ఇలా ప్రభుత్వం విద్యార్థిగా మీరు ఎట్లా తయారయ్యారంటే శివలింగం మీద తేలిలేక తయారయ్యారు. మీరు మిమ్మల్ని ఏం అనతట్లేదు, ఏమనంటే ఎదురు దాడి. వెనుకనే రెడీగా ఉంటుంది బ్యాచ్. అది మామూలు బ్యాచ్ కాదు, దేనికైనా సిద్ధమే. అది అలాంటి ట్రైన్డ్ బ్యాచ్ ఉంది. పట్టేయాలని వీళ్ళు చేస్తున్నారు. ఇన్ని ఎవిడెన్స్ తోటి మీరు చెప్పండి. ఈ రోజు ఏంటంటే ఇగో మేము చెప్తున్నాం, అసలు మీరు 1:1 ఇవ్వడమే పెద్ద తప్పు. ఎందుకు గ్రూప్ 2లో 1:3 ఇస్తారు, 3 లిస్టులు పిలుస్తారు. గ్రూప్ 3లో 1:3 అని పిలుస్తారు, గ్రూప్ 4లో 1:3 పిలుస్తారు. గ్రూప్ 1లో 1:1 ఎందుకు ఇచ్చారు? వీళ్ళు 1:1 ఎందుకు ఇచ్చారు? నెక్స్ట్ పోతే డబుల్ హాల్ టికెట్స్ ఎందుకు ఇచ్చారు? కోర్టు ఉమెన్స్ కాలేజీలో జరిగిన వీళ్ళు చెప్పినటువంటిది ఏంది? వీళ్ళ అడ్వకేట్లు అలా మగవాళ్ళకు టాయిలెట్స్ ఉండవంట, టాయిలెట్స్ ఉండవని చెప్పి 10 మెంబర్స్ ఎగస్ట్రా విషయానికి మీరు ఏంది చూడండి, ఎవిడెన్స్లతో సహా ఉన్నాయి ప్రతి దానికి. ఈడ వీళ్ళు ఇచ్చి 31,383, 31,403. ఈ 10 మంది ఎక్కడి నుంచి ఎగస్ట్రా వచ్చిరండి? ఇదా చెప్పేది. టోటల్ తప్పు వచ్చింది 333. 10 మంది ఎక్కడికి. నేను ఏమంటే ఏం చెప్పాలనుకుంటారు మీరు ఖచ్చితంగా చెప్పండి. టోటల్ ఉద్యోగాలు అమ్ముకురా, 10 ఉద్యోగాలు అమ్ముకురా, ఏం జరుగుతుంది చెప్పాలి. 133 ఈకెళ్ళి 3 4 10 మంది ఎక్కడికి వెళ్ళి వచ్చారు. ఇదా బాయ్స్ టాయిలెట్ లేదు, కోటి ఉమెన్స్ సెంటర్ ఎందుకు వేయాలంటే వాళ్ళు ఉమెన్స్ కాలేజ్ వేయలేదు, అది వాళ్ళ ఇష్టం, అధికారులు ఏమనుకుంటే అది చేస్తారు. మీకు వేయాలని గ్యారంటీ ఏమైనా ఉందా? అది మీకు కావాలనా? ఈ టోటల్లో ఎందుకు తప్పు వచ్చింది కాబట్టి ఆ 10 మంది ఎక్కడికి వెళ్ళి వచ్చారు? 10 మంది ఎక్కడికి వెళ్ళొస్తే ఎన్ని ఉద్యోగాలు అమ్ముకురా చెప్పండి. మొత్తం అమ్ముకురా, 10 అమ్ముకురా? మీ తాన ఏం మాట్లాడుతున్నారు? ఇలా రాసిన ర్యాంకర్లు వచ్చారు కదా, మీ ముఖం మీద ఉంచిరు కదా, కాకరిచ్చి చెప్పుతో కొట్టినాకనే ఎక్కువ చేసారు. ఇంకా సిగ్గు ఉండాలి కదా మీకు. బరి తెగించి మీరున్నారు, వజ్రాలు లేక వాళ్ళు ఉన్నారు. వీటన్నిటి గురించి వదిలిపెట్టేమో మీరు 3 కోట్ల గురించి అన్నారు, వాళ్ళకు అందరికి ఇబ్బందులు పడతాయని చెప్తారు. అవునరా బాబు, 3 కోట్ల గురించి అన్నా కదా, మరి ఏమో దేని గురించి మాట్లాడుతున్నావు? దేని గురించి మాట్లాడుతున్నావు నువ్వు? 3 కోట్ల గురించి కాబట్టి దేనికోసం మాట్లాడుతున్నావు నువ్వు అంటున్నా? దేనిలో కుట్ర ఏముంది కాంగ్రెస్ అది చెప్పు. ఇవాళ వాళ్ళందరూ వచ్చి ప్రెస్ మీట్ పెట్టిరు, 3 కోట్లు కాదురా, మా తాన లేవురా, నేను గలీజు మాటలంటే బాగుండదు. మీరు ఉరి పెట్టుకొని సాగాలి వాళ్ళని చూసిన తర్వాత, వాళ్ళ అన్న మాటలు చూసిన తర్వాత. మీరు మనుషులే అయితే మళ్ళీ 3 కోట్లు కాదు మళ్ళీ ఇంకోటి అంట. నిజంగా మీకు భయం లేక రోడ్ల మీద పడి చదువుకున్న విద్యార్థులను ఖరాబ్ చేస్తూ ఉండండి. ఉద్యోగాలు కన్వర్ట్ ఐఏఎస్ ఐపీఎస్లు. ఎవరి పట్ల ఎంపతి వద్దు, ఎవరి పట్ల సింపతి వద్దు. అందరం కష్టపడి చదువుతున్నాం, కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాం. రిలేటివ్ పర్ఫార్మెన్స్, రిలేటివ్ కాంపిటేటివ్ ద్వారానే ఎగ్జామ్ అనేది వస్తుంది. సింపతి వద్దు. మీరు చేయాల్సినటువంటి తప్పిదాలను మీరు చేసి మీరు 29 జీవో తెచ్చిరు, అది ప్రభుత్వ తప్పిదము. పబ్లిక్ సర్వీస్ కమిషన్ తప్పు చేసింది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక్కడ తెలుగు మీడియం ప్రామాణికం కాదంటది, ఒక్కడ తెలుగు మీడియం ప్రామాణికం అని చెప్పుద్ది. ఈ 10 మందికి ఎట్లా వచ్చిరన్న కాడ మాకు బయోమెట్రిక్ లేదంటది, బయోమెట్రిక్ తీసుకున్నాం అని చెప్తుంది. బయోమెట్రిక్ తీసుకున్నది ఎందుకు 1 డేలో రాదు అటెండెన్స్ అంటే మేము కంప్లీట్ దాన్ని స్టెరిలైజ్ చేసేసినాం ఇంటర్నెట్ అని చెప్పుద్ది. రోడ్డు మీద గాడిది ఏమన్నా అడగొచ్చు, రోడ్డు మీద గాడిది ఏ క్వశ్చన్ అని వేయచ్చు, దాని సందమే తప్ప ఏం సందం లేదు ఇలా. సరే అఫ్ కోర్స్ ఎవరైనా ఒక హ్యూమన్ బీయింగ్గా మాకు అన్యాయం జరిగిందని కోర్టు పోయినప్పుడు కోర్టు పరిశీలిస్తుంది, వీళ్ళకి న్యాయం చేయండి అంటది. పోతే పోయింది మళ్ళీ పెట్టండి అంటున్నది కోర్టు. అయినంత మాత్రం నువ్వు రైట్ అని కాదు ఇక్కడ, కోర్టు తీర్పిచ్చేంత మాత్రం మీరు రైట్ అని కాదు ఇక్కడ, మళ్ళీ పెట్టండి అంటుంది. ఒకవేళ టాలెంట్ మిస్ అయితే అందులో తప్పులేదు. ఇప్పుడు నాకు అన్యాయం జరిగింది, నన్ను చంపిరు, నన్ను పొడిచిరంటే అవును రాండి పరీక్ష పెట్టండి చూడండి, డాక్టర్లు నిజంగా దెబ్బలు తగ్గినా చూడండి కోర్టు చెప్తుంది. అదే చెప్పింది తప్ప మీరు పోటుగాళ్ళని మీకు ఏమి ఇచ్చిందని మీరు జబ్బలు కలుసుకుంటే మీ కర్మ. నేనేమంటున్నా అంటే మొత్తం మీద శృతి మించుతున్నటువంటి విధానాన్ని నేను ఖండిస్తున్నా. మీరు మనుషులే, మీరు కూడా రేపు ఆఫీసర్లు అవుతారు, మీ మీద కూడా రవిచర్ లాంటి దాడులు జరిగితే మీరు ఒప్పుకుంటారా? మీరు నాయకులు అయితే కూడా మీరు అడ్డగొల్లే విద్యార్థులు ఇట్లా మాట్లాడితే మీరు ఒప్పుకుంటారా? చిన్న మీరు ఏదానికి 3 కోట్లని మీ కుంపులో మీ కోటరీలో వాడు 3 కోట్లు అంటే నువ్వు కాదంటావు. మరి ఏ క్వశ్చన్ చేస్తున్నావు? ప్రభుత్వానికి వచ్చే లాభమే, డబ్బులు తీసుకున్నారని మీరే అన్నారు. లేదు ఇప్పుడు డబ్బులు కాదంట, మరి ఏందంటే 10 ఎందుకు వచ్చింది? ఈ టాయిలెట్లు అంట, వీళ్ళు జెంట్స్ అంట, వీళ్ళు నెంబర్ వేయలేదు, పనికి మాలినటువంటి ఏంటివా ఇవి? సరే అఫ్ కోర్స్ ఇక ఏమనుకున్నా ప్రజలకు తెలుస్తుంది వాస్తవం అనేది. నేను ఏమంటున్నా అంటే ఇంత బరితెగింపు అవసరం లేదు.
బరి తెగించాలంటే ఎవరు తీవ్రవాదులు బరి తెగిస్తారు. మనకు అంత అవసరం లేదు. అంత దాడులు ఏడ చూసినా అడ్డగోలు కూతలు, అడ్డగోలు మాటలు, ఎవరి మీది కంటే ఆయన మీదకి విరుచుకుపోవడం, ఇది నచ్చలే నాకు. సరే ఏదేమైనా ఇక మీరు నేనేమంటా, న్యాయము రాజ్యాంగ పరంగా మీకు అనే హక్కు ఉంది, వీళ్ళకు చెప్పే హక్కు ఉంది, కోర్టు కూడా మాట్లాడుతుంది. కాబట్టి అన్నీ చదివే వాళ్ళకు, విద్యార్థులకు మంచి జరగాలని, అందరికీ సమానంగా జరగాలని నేను కూడా కోరుకుంటున్నాను. చూస్తూనే ఉన్నాను ఏవిఎం మీడియా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపాల్సిన విజ్ఞప్తి చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటామని. జై హింద్, జై భీమ్, జై భారత్. థ్యాంక్ యూ సో మచ్.